గోవింద. రాధాకృష్ణ గోవిందకి, రాధా శ్యామ్ గోవిందకి, బృందావన్ గోవిందకి, మధుర గోవిందకి, అహోబిల లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. అహోబిల మాలోల క్రోడ కారణ్య భార్గవ యోగానంద చంద్రవట పావన నవమూర్తి నరసింహస్వామి గోవింద గోవింద. మృత్యువులకు మృత్యువైన నరసింహస్వామి గోవింద గోవింద. మా భక్తులందరికీ ఆ భగవంతుని యొక్క ఆశీస్సుల అచ్యుని కృష్ణుడు ఆశీస్సులు ఎలా వేలా ఉండాలని కోరుకోవడం అనేది. ఈరోజు మనం భగవద్గీత నిన్న 9వ అధ్యాయంలో రాజవిద్య రాజగుహ్య యోగంలో 34వ శ్లోకం చదివినాము. మన్మన భవమద్భక్తో మధ్యాది మాం నమస్కురు మామే వైశ్యసీతైవాత్మానమత్పారాయణ. భగవంతుడు ఏం చెప్తున్నాడు? నా ఎందే మనసు గలవాడుగా, నా భక్తులుగా నన్నే పూజించు, నాకే నమస్కరించు. ఈ ప్రకారంగా నీ చిత్తము నా ఎదురుగా ఉంచితే పరమగతి నీకై నీవే ఎన్నుకున్న వాటివే ఇంకోసం అన్నీ పొందగలవు. నేను కూడా నేనేమి ఇవ్వలేను, నువ్వు ఆ భక్తిలో ఉంటే నీకై నీవే వచ్చేస్తావు అంటున్నాడు భగవంతుడు. కొన్నిసార్లు నేనే మోక్షం ఇస్తానంటాడు, కొన్నిసార్లు ఏం చెప్తున్నాడు? నీకై నువ్వే వచ్చేస్తావు నా దగ్గరికి. ఇక్కడ అన్ని రకాలుగా చెప్పాడు. మనస్సు గలవాడివై ఉండాలి, భక్తులవై ఉండాలి, నన్నే పూజిస్తూ ఉండాలా. అన్య దేవతని ఎవరిని పూజించడానికి అవసరం, దాన్ని పూజించడం కూడా చెప్తున్నాడు భగవంతుడు. నాకు నమస్కరించు, భగవంతుడికి నమస్కారం. ఈ విధంగా నీ చిత్తాన్ని నా మీద తెలిపితే నన్నే పరమగతిని నీవే ఎదుర్కొన్న వాడివై నా లోకానికి వస్తావద్దని భగవంతుడు నిన్న ఆ పద్యం చెప్తూ ఉన్నాడండి. కనుక దానికి ఏంటంటే మనకి సాధన చేయడంతో ఏ వస్తువు కూడా మనకు లభించదు. ఈ శ్లోకమునకు బ్రహ్మభాష్యం చక్కగా వివరించబడింది. బ్రహ్మభాష్యం అంటే భగవంతుని యొక్క వివరణ. బ్రహ్మమును దైవమును పొందులకు ఇక్కడ మార్గం చెప్తూ ఉన్నాడు భగవంతుడు. తచ్చిత్తం తత్కథన మన్యోనం తత్ప్రాసనం అన్నట్టు దైవం పూర్తియే చింతించాలి, భగవంతుని పూర్తియే చింతించాలి, వారిని పూర్తియే చెప్తూ ఉండాలి, వారిని పూర్తియే పరస్పరం సంభాషించుకుంటూ ఉండాలి, మాట్లాడుకుంటూ ఉండాలి. భగవంతుడి విధంగా 3 రకాలుగా చెప్పాడు. భగవంతుడి గురించి చింతిస్తూ ఉండటమే హరినామ స్మరణ, భగవంతుడు గురించి చెప్పుకుంటమే నీవు, వారిని గురించి ఇద్దరు కలిసి పరస్పరం సంభాషించుకుంటూ ఉండాలి, వారిని గురించి ధ్యానం చేస్తూ ఉండాలి. ముందుగా క్రియల ద్వారా ఆ మనుల పరమాత్మను అచిరకాలంలో చేరుకోగలడు. చాలా తొందరగా భగవంతుడు చేరుకుంటానని చెప్తూ ఉన్నాడు. 4 రకాలుగా చెప్పాడు. ఈ అభ్యాసమే ఈ శ్లోకమున తెలియబడింది. అంటే మన దైవం గురించే చింతుతానే మనస్సు పెట్టుట, వారిని గురించే చెప్పుట భక్తులు, వారిని గురించే పరస్పరం సంభాషించుకుంట, భగవంతుడి గురించి చక్కగా పూజించుకోవడం, వారికి నమస్కారం చేయడం, ధ్యానం చేయడం. ఈ 4 కూడా భగవంతుడు చెప్పి అచిర కాలంలో చాలా తొందరగా నన్ను చేరుకుంటా వచ్చున్నాను. నిరంతరం పరాయణుడై భగవంతుడిని పారాయణ చేస్తూ ఈ శరీరం, వాక్కు, మనస్సు ఈ 3 కూడా వారి అందే లగ్నపరిచి తదేక నిష్ఠుడై ఉండువాడు లక్ష్యము సులభంగా పొందగలడు. ఇక్కడ చెప్పడం బాగానే ఉంటుందండి. ఇక్కడ భగవంతుడి మీద భగవంతుడు బాగానే చెప్తారు. కృష్ణ పరమాత్ముడు అవన్నీ చేయాలంటే రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ శరీరం ఎక్కడ ఉంది, శరీరం ఎక్కడ బాగుంది, ఇక్కడ ఉంటుంది, శరీరం ఎక్కడికే పోదండి, శరీరానికి అంత సంబంధమే లేదు. ఇది పిచ్చిది, దీనికి ఏం సంబంధం లేదు. దీన్ని నడిపించేదంతా వాక్కు. మనస్సు చెప్పండి, వాడి తిట్టు, వీడి తిట్టు, లేకపోతే భగవంతుడితో నామం చేయని చెప్పండి. ఈ శరీరం అలా చేస్తుందా? దీనికి ఏం తెలియదు, పిచ్చిది అసలు ఈ శరీరం. దీని గురించి పెట్టుకోవచ్చు. నీ మనస్సు, వాక్కు ఈ 2 నిన్ను నడిపించేది భగవంతుడు చెప్పేది. త్రికరణ శుద్ధిగా అనేక నిష్ఠుడవై ఆ లక్ష్యాన్ని నువ్వు
పొందుతాను ఈ మూడు కానీ నా మీదుగా ఉంచుకోగలిగితే. సామాన్యంగా జనుల యొక్క మనస్సు ఎక్కువ దృశ్య వస్తువుల మీద రమిస్తూ ఉన్నది. ఎవరికైనా ఏదో ఒక వస్తువు మీద ఉన్నది మనస్సు లేకుండా ఉండదండి. దాన్ని అక్కడి నుంచి మరలించి పరమాత్మ ఎందు స్థాపించుకున్నాడు కృష్ణపరమాత్ముడు. అంటే వస్తువులే ఉండొచ్చండి, కాదంటే లేకపోతే ఎలా జరుగుతుంది? సైకిల్ కావాలా, స్కూటర్ కావాలా, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏదో ఉండాలి కదా. దాని మీద మనసు అంటున్నాడు. ఉండే కొన్ని రోజులు వెళ్ళిపోతా ఉంటాయి అని దాని గురించి మనసు ఉంటుందని చెప్తున్నాడు భగవంతుడు. కానీ నా ముందు పరమాత్మ యొక్క మనస్సు ఉంచు అని ఈ శ్లోకం యొక్క అర్థం ఉంటారు. దీనిని అక్కడి నుంచి మరలించి భగవంతుని యందు స్థాపిస్తే నీకు భక్తి ఎంతో ఆవశ్యంగా వస్తుంది, తొందరగా వచ్చేస్తుంది అని చెప్తున్నాడు భగవంతుడు. ఒక వస్తువులందరికీ ప్రీతి, విశ్వాసము, భక్తి జనించినప్పుడే ఆ వస్తువుపై మనస్సు నిలుచును. ఆ విధంగా భగవంతుని శాస్త్రి తత్వ సుఖ రూప తత్వములను బాగుగా ఎదిగి వారిపై భక్తి విశ్వాసాన్ని అభివృద్ధిపరచుకోవాలి. ఒక వస్తువు మీద మనస్సు మనకి ప్రీతి ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, అన్నీ ఉంటాయి మనకి. కానీ ఆ వస్తువు మీద నీకు ఎంత ప్రీతి విశ్వాసం ఉందో నా మీద మీకు నీ ప్రీతి విశ్వాసం అప్పుడే భక్తి తెలుసుకుంది అర్జునాన్ని. అంటే వస్తువులు వెళ్ళిపోతాయండి, కానీ వస్తువులు చెప్పాలి భగవంతుడు. భగవంతుడి మీద మనసు పెడితే శాశ్వతమైన వాడు నారాయణుడు, శాశ్వత పదాన్ని పొందుతాము అని చెప్తున్నాడు భగవంతుడు. కనుక ఈ సుఖ రూపత్వం భగవంతుడితో మనం మనసు పెట్టడం సుఖమైంది, ఆనందమైంది. ఆ విధంగా భక్తి విశ్వాసంలో అభివృద్ధి పరుచుకోవాలని చెప్తున్నాడు భగవంతుడు. సహజంగా మనసు పరమాత్మ వైపునకు మరలుతుంటూ రామాయణ నువ్వు హరిరామ హరే కృష్ణ చేస్తామంటే భగవంతుడు మనసు వెళ్ళిపోతూ ఉంటుంది, ఎలాగైనా వెళ్ళిపోతుంది. ఆ మనసు అటువంటి వారిని ఆరాధించుతూ వారికే నమస్కారం చేయమంటున్నాడు కృష్ణ పరమాత్మ. నన్నే ఆరాధించు, నాకే నమస్కారం చేయి. చాలా గొప్ప పద్యం ఇది. యద్భావం తద్భవతి అంటే ఈ దాని గురించి నిరంతరం నీవు చింతన చేయించున్నావో ఆ రూపమే నీకు కనిపిస్తుంది. అంటే ఆ రూపం మారిపోతావు. అంటే భగవంతుడు అదే చెప్తున్నాడు. కావున నువ్వు ఎలా కాలంలో నా గురించి ఆలోచన చేసుకుంటే నా రూపం వచ్చేస్తుంది అని భగవంతుడు చెప్పింది. అంతకాలే మామేవ స్మరన్ మోక్వా ఫలేవ ప్రయాతి సమద్భావం యాతి నాస్త సంశయ. అంత్యకాలంలో కూడా నన్నే స్మరిస్తూ ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కానీ నా గురించి ఆలోచన చేస్తూ నామస్మరణ చేస్తూ ఉంటే తప్పకుండా నా స్వరూపమే పొందుదు అని చెప్పాడు. అంటే నాలో వెళ్ళిపోతావు చెప్పలా, నా స్వరూపాన్ని పొందుకోమంటే భగవంతుడు అయిపోతావు. 4 చేతులుగా మహావిష్ణువు ఎలా ఉంటాడో అలా అయిపోతావు. అంటే భగవంతుడు చెప్పేది అంత పరిశుద్ధమైన మనస్తత్వంతో భగవంతుడిని ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. చివరి వయసులో కూడా, చివరి వయసులో ఎలా వస్తుందండి? రాదు, మొట్టమొదటి చేస్తే వస్తుంది. ఏదో మనసు పరమాత్మను గురించి విచారణ చేస్తూ ధ్యానాలను సలుపుతున్నారు. మనసు పరమాత్మ గురించి విచారణ చేయాలండి. విచారణ తెలుసు కదా, ఏదైనా ఒక విషయం గురించి విచారించరాపోయా ఇంట్లో మనం వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి సంబంధాలు కూడా అదే విచారణ. అంటే ఇది భగవంతుడి మీద నువ్వు విచారణ చేయి, ధ్యానం చేయి అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఏంటి నీ మనస్సు లగ్నమైతే ఆ రూపమే నీకు మారిపోతుందని చెప్తున్నాడు. తత్వరూపంగా నీవు నిలిచిపోవచ్చు అని చెప్తున్నాడు. నువ్వు అదే ఆలోచన చేసుకున్నావు అనుకో, ఆ రూపమే వస్తుంది. అదే జీవ బ్రహ్మైక్యము. అంటే జీవుడు బ్రహ్మైక్యంలో కలిసిపోవడం. ఇక ఇక్కడ జీవుడు ఇంకెవరో ఉండండి, కానీ భగవంతుడు ఎక్కడే ఉంటాడు. కొందరు ఎక్కడో ఉన్నాడే అనుకుంటున్నాము, అక్కడ ఉన్నాడు అనుకుంటాము. అక్కడ లేడు స్వామి, ఉంటాడంటే ఇక్కడ ఉంటాడు. జీవుడు ఇక్కడ ఉంటాడు, ఇక్కడి నుంచి జీవుడు ఇక్కడికి వెళ్ళాలి. జీవుడు ఇక్కడే ఉంటాడండి. ఆత్మ ఇక్కడ ఉంటుంది. ఇదంతా ఈ ఆత్మే ఈ శరీరం అంతా లైటింగ్ ఇస్తూ ఉంటుంది, దేదీప్యమానంగా ఎగిరిపోతుంది. ఆత్మ లేకపోతే ఏముందండి? ఏది కూడా పచ్చి
కరెంటు స్విచ్గా లేకపోతే ఏముంది, అక్కడ ఏమి లేదు, అలా ఉంటుందండి. కాబట్టి విచారణ ధ్యానాలు సలుచును అని భగవంతుడు చెప్తున్నాడు. ఆ విధంగా చేస్తే నువ్వు ఆ రూపంగా మారిపోయి జీవ బ్రహ్మైకత్వాన్ని పొందుతావు. అందుకే జీవ బ్రహ్మైక్యాన్ని పొందాడంటాడు చూడండి. అంటే భగవంతుడితో ఐక్యమైపోయాడు. అంటే వెళ్ళిపోయేటప్పుడు నీకు ముందే తెలిసిపోతుంది. ఇక్కడ నువ్వు ఎంత భక్తి చేస్తున్నావో, నీ మనసు ఎలా ఉందో ఎవ్వరికి వాళ్ళకి తెలిసిపోతుంది. నాకు తెలిసిపోతుంది, నీకు తెలిసిపోతుంది. నేను భగవంతుడి మీద మనసు పెట్టానా, ఏదైనా దానం చేస్తున్నానా, ధర్మం చేస్తున్నానా, భగవంతుడు నా చేత చేయిస్తున్నాడా అనేది ఇక్కడే నీకు మోక్షం తెలిసిపోద్ది. మోక్షం అంటే వెళ్ళిపోయిన తర్వాత మోక్షం ఏమి ఉండదండి. ఇక్కడే సాధించుకోవాలి. శరీరం ఉన్నప్పుడే మోక్షం, వెళ్ళిపోయిన తర్వాత ఏ మోక్షము లేదు. ఇక్కడే ఆనందం. ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళకి ఇంత ఆహారం పెట్టే చాలు. ముసలి వాళ్ళు అయిన తర్వాత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే, మన అమ్మ నాన్న ముసలి వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అనుకోదు. నా కొడుకు పలకరించాడా, ఏమన్నా నా కొడుకు నన్ను మాట్లాడా, ఇది చూస్తేనే కానీ కొడుకే కాదు కూతురే కాదు ఎవరైనా ఒకటేనండి. మళ్ళీ ఆయనే చూడాలని ఏం లేదు. ఆయన ఒక్కడే కట్టిన అమ్మ కాదు, ఇద్దరు సమానమే. ఎవరైనా చూడవచ్చు తల్లిదండ్రులు కోసం. ఉన్నప్పుడే ఏదైనా పెట్టాలండి, ఏదైనా చేయాలి. ఈ శరీరం పోయిన తర్వాత ఏమీ చేయలేము అసలు. ఇంకా అసలు దీని గురించి అవసరం. ఉన్నప్పుడే చేయాలి ఏదైనా. అది కూడా ఏం చెప్పాడు భగవంతుడు, నా నామస్మరణ చేస్తూ చేయమన్నాడు. నా అంటే నేను ఇచ్చిన వస్తువే ఇదంతాను కనుక నన్ను గుర్తుపెట్టుకొని చేయదైనా అది నీకు కర్మ ఫలితంగా ఉండదు. కర్మ నిన్ను అంటుకోదేది కూడా, ఆ ఫలితము నేను చూసుకుంటాను. నువ్వు సొంతంగా చేస్తున్నావు స్వయంగా అంటే నీకు అది కర్మ అనుకుంటా. ఏదైనా అనుకుంటుందండి, ఒకటనే కాదు. అభ్యారం నేను పెడుతున్నాను అనుకున్నా అనుకో, నీకు అనుకున్నట్టు అన్నీ కాదు. నువ్వు పెట్టడంలే, భగవంతుడు పెడుతున్నాడు, అది అలా ఉంటుంది. కనుక భగవంతుడి శాశ్వతమైన జీవ బ్రహ్మైక్యం పొందాలి. అంతేకాకుండా ఏం చెప్తున్నాడు ఇక్కడ, మామే వైశ్యసి అని దాని అర్థం ఇది. భగవంతుడు ఏం చెప్తున్నాడు, మామే వైశ్యసి అంటే జీవ బ్రహ్మైక్యంలో నీవు కలిసిపోతాను, నాలో కలిసిపోతాను. మామే వైశ్యసి అంటే ఇట్టి స్థితి పైనకి వెళ్ళిన అభ్యాసం వలనే సిద్ధించు. అర్థమైందండి. భక్తి రాలేదంటే భక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? ఓరకే గుడికి వచ్చి పోయినంత మాట్లాడాలి, భక్తి రాదు. వస్తుంది రంగా 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 కొన్ని రోజులు నీకే అర్థమైపోతుంది. ఏదో వచ్చాము 30 ఏళ్ళగా వెళ్ళిపోయాము అంటే కుదరదు. నువ్వు దాని మీద మనసు పెట్టాలి, అభ్యాసం చేయాలి. స్కూల్కి వెళ్తున్నావు అండి, రోజు స్కూల్కి వెళ్తున్నావు బ్యాగ్ ఒకటి తీసుకొని. టీచర్ చెప్తూనే ఉన్నాడు, మనకేం ఎక్కడం అంటే మనం అభ్యాసం చేయడం. వచ్చాము, పుస్తకాలు తీసుకున్నాము, ఇదో రాసాము, ఇంట్లో పడేసాము. దాన్ని చదివితే అభ్యాసం ఎలా వస్తుంది చదువు? అది ఇది కూడా అంతే. ఏదైతే నువ్వు చదువుకుంటున్నావో ఆ చదువు లాగానే ఇది ఆధ్యాత్మిక విద్య చదువు. ఇది ఇంకా చాలా ఈజీ చదువు. అది చాలా కష్టమైంది. ఇది కష్టం అనుకుంటారు, ఇది చాలా ఈజీ. నామస్మరణే. దానికి పేజీలు చదవాలా, లెసన్స్ రాయాలా. దీనికి ఏముందండి, ఈజీ. ఇంటర్మీడియట్ అయితే 4 పేజీలు రాయాలి. ఒక ఇంగ్లీష్ పేపర్ తీసుకుంటే ఒక క్వశ్చన్కి 4. అసలు అది మామూలుగా ఉండదు, అలా ఉంటుంది. ఇదేముందండి, ఏం చెప్తున్నాడు భగవంతుడు, నా మీద ధ్యానం చేయవా, నా మీద మనసు పెట్టవాయా, నాకే నమస్కరించవాయా అని చెప్తున్నాడు. మాం నమస్కురు, నాకే నమస్కారం చేయరా. భగవంతుడు చెప్తున్నాడండి, ఒక్కసారి కృష్ణ నమస్కారం చేస్తే చాలు పొంగిపోతానంటున్నాడు. అందుకే కదా పొందే కృష్ణం జగద్గురు. అటువంటి జగద్గురు అయిన కృష్ణ పరమాత్ముడు ఒకసారి నమస్కారం చేయాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దీనిని బట్టి భగవత్ ప్రాప్తికి నిరంతర భగవత్ చింతన కావాలి. నిరంతరం భగవత్ చింతన కావాలి. భగవత్ పారాయణత్వం తప్ప అన్యము మార్గం ఏమీ లేదని ఇక్కడ స్పష్టపడుతున్నది. ఇంకా భగవంతుని గురించి తప్ప నీకు అన్యమైన మార్గం ఏదీ లేదట ఈ చింతన తప్పే. కావున దుఃఖ భూయిష్టమై అనిత్యమైనట్టి ఈ సంసార స్థితి నుండి తప్పించుకొని నిరతిశయ ఆనంద రూప కైవల్యము పడేట జీవుడు తన మనస్సును దృశ్య వస్తువులకు మరల్చి దైవోన్ముఖంగా, దైవోన్ముఖం అంటే మనలోనే ఉన్నాడండి. మరి ఎక్కడ బాగుంది కృష్ణుడు చూసుకోవడమే. పరమాత్మ
పరమాత్ముడైన ఏడుకొండ స్వామి చక్కగా చూసుకోవడమే. అక్కడ ఉండే ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉండే అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్న పాండురంగడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్న పాండురంగడు అక్కడ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మీకు తిరుమలలో ఆ పాచికలు ఆడతారు చూడండి, ఆయన పేరు బావాజీ. ఆయన ఒకప్పుడు ఎక్కడున్నాడు? విఠల దగ్గర ఉన్నాడు. విఠల దగ్గరే పోకునేవాడు, విఠల దగ్గరే అక్కడే ఆయన ఉండేవాడు. ఓ రోజు కళ్ళు కనిపించాడు, ఇక్కడ కాదు అక్కడికి పోయా, తిరుమలలో ఉన్నాను. నేను పోనన్నాడు. ఇక్కడ ఉండేవాడిని అక్కడ ఉన్నారయ్యా, అక్కడ ఉండేవాడిని ఇక్కడ ఉన్నారు, నీకు భర్త అక్కడికి వెళ్ళు అన్నాడు. నేను పోనన్నాడు. నేను పోనన్నాడు. పోన్నాడు పొద్దున్నే చూసాక ఆ పటాలో పడిపోతున్నాడు. నిజమంటే బాబాజీ అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఎవరు తెలియదు. అక్కడి నుంచి ఇక్కడ చూశాడు. ఆ కొండలోనే ఉండేవాడు కదా, కృష్ణుడు ఆడుకుంటూ ఉండేవాడు, పార్కులు ఆడేవాడు, ఈ ఆడేవాడు, అయ్యి ఆడేవాడు, అవన్నీ చేస్తూ ఉండేవాడు. ఏదో సినిమాలో విశ్లేషణ ఏమవుతుందో ఆయన భక్తి మార్గంలో చేసుకుంటూ ఉండేవాడు. భక్తులు అలా ఉంటారండి. భక్తులు భగవంతుడు అంటే ఎంతో ప్రేమ స్వరూపంగా ఉంటారు. తల్లిదండ్రులు ఎలా ప్రేమిస్తామో అంతకంటే ఎక్కువ ప్రేమిస్తారు భగవంతుడు. ఆ విధంగా భగవంతుడు ఇక్కడే ఉన్నాడు. ఆ తిరుమల ఏడుకొండల మీద ఇక్కడ ఉన్నాడని ఆత్మస్వరూపమై ఉన్నాడు. యజోమూర్తి వెలిగిపోతున్నాడు. కావున దుఃఖ భూయిష్టమైన ఈ అనంతమైన ఈ సంసార సుఖాన్ని తప్పించుకొని నిరతశయ ఆనందాన్ని, కైవల్యాన్ని పొందులు జీవుడు తన మనస్సును దృశ్య విషయములన్నీ మరల్చి దైవోన్ముఖంగా ఆత్మోన్ముఖంగా వనర్చుకోవాలను. దైవోన్ముఖంగా ఆత్మోన్ముఖంగా అంటే రెండు ఒకటే. దైవము ఆత్మ ఒకటే. ఆ పరమాత్ముడే అతి సూక్ష్మమైన అనూకంటే అనూఖ్యమైన రూపం కలుగువాడిని అర్జున అని అంటాడు. అనూకంటే అనూఖ్యమైన రూపం కలుగువాడిని అంటాడు భగవంతుడు. అంటే దానికి పాయింట్ కూడా తెలియదు మనకు. అంత రూపంలో కూడా ఉంటాడు భగవంతుడు. అవసరమైతే ఎంత రూపమైన వస్తారు. అటువంటి భగవంతుడిని మనం ప్రార్థిస్తూ ఉండాలి. స్వామిని దృశ్య వాసనలతోనే విషయ భోగములతోనే కూడి ఉన్నతో ఆత్మ ప్రాప్తిని గురించిన వార్త కూడా అడగలేకపోయా. భగవంతుడు దొరుకుతాడు లేకపోతే కుదరదండి. ఎంతో కష్టం. భక్తి అంటే ఎంతో సులభం. మళ్ళీ నాలో ఉన్నాడో తెలుసుకోవాలి. మొట్టమంతా నాలో ఉన్నాడు, సర్వ జీవుల్లో ఉన్నాడు, ఎక్కడ చూసినా ఉన్నాడు, ఆవరించిపోయినాడని అది కానీ తెలుసుకోగలిగితే ఇక వెంటనే నీకు చెప్పనవసరం లే. ఎదురు చూసినా కృష్ణుడే, బయట చూసినా కృష్ణుడే, ఎక్కడ చూసినా కృష్ణ పరమాత్ముడు. ఎందుకంటే ఓం విశ్వం విష్ణు వషట్కారో ఎక్కడున్నాడండి? అంతా విష్ణు వ్యాపించిపోయాడు. వ్యాపకం ఆయన. వ్యాపకం అంటే అంతా వ్యాపించిపోయి ఉంటాడు. అంతే కదండి, భగవంతుడు వ్యాపించిపోయి ఉంటాడు. ఆయన రోమాలలో వచ్చి గోళాలు పైకి వస్తుంటాయండి. ఒకసారి ఆయన శ్వాస పీల్చుకొని శ్వాస వదిలితే కొన్ని గోళాలు బయటకు వెళ్ళిపోతుంటాయి, కొన్ని గోళాలు వరకు చేస్తుంటాయి. అంటే ఏంటి అర్థం? ఇవన్నీ కల్పాలు జరిగిపోతూ ఉంటాయంట. అంతుంటాడు భగవంతుడు. నీకు అర్థం చేసుకుని ఒకసారి శ్వాస వదిలితే ఎన్నో గోళాలు బయటకు వెళ్ళిపోతాయి. ఒక్కసారి వాటిని పిలుచుకుంటే ప్రళయాలు వచ్చేస్తాయి వారికి. ఆ విష్ణు అన్ని రకాలుగా ఉంటాడండి. అటువంటి నారాయణ తత్వాన్ని తెలుసుకొని ఆత్మ ప్రాప్తి గురించి తెలుసుకొని ఈ దృశ్య వాసనల మీద, ఈ విషయ వాసనల మీద వదిలేసి ఆత్మ వైపు, దైవం వైపు నీ మనసును మరలించగలిగితే నువ్వు పరమాత్మ దర్శనం అయిపోయినట్టే. ఇంతేనండి. పరమాత్మ దర్శనం అంటే ఏదో కాదు. ఆత్మ గుణాకేశ సర్వభూతాశయ స్థితి ఆత్మాన్ని జీవరాశుల్ని ప్రేమించగలిగితే ఈ ప్రకృతాత్మకంగా నేను ఆవరించిపోయాను. ప్రకృతాత్మగా ఆవరించబోయాలంటే ఈ ప్రకృతిలో ఉంటే మొత్తాన్ని ఆవరించబడాలని నువ్వుగా చూడగలిగితే దాన్ని ప్రేమించినట్టు. అంటే భగవంతుడు ఈ పద్యం చెప్పాడు. దీంట్లో 9వ శ్లోకం ఎంత గొప్ప పద్యం చెప్పాడంటే అన్ని జీవరాశుల్ని ప్రేమించమంటున్నాడు భగవంతుడు. ఒకటి కాదు, సర్వ జీవరాశుల్ని ప్రేమించమంటున్నాడు భగవంతుడు. ఒక జీవరాశి కాదు, అన్ని జీవరాశులను ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టే. సర్వభూతాన్ని కౌంతేయ ప్రకృతి యాంతి మామికం కల్పక్షే పురస్కారి కల్పోదౌ విష్ణుజామ్యకం. సమస్త ప్రాణికోట్లు ప్రళయకాలంలో నా ప్రకృతిని, నా మాయని జరుగుతూ ఉన్నాయి. మరణాల సమస్త ప్రాణికోట్లని సృష్టి కాలంలో నేనే మళ్ళీ సృష్టించేస్తున్నానని చెప్తున్నాడు. అంటే ఈ కంప్యూటర్లో మనం ఎలా దాచుకుంటావా అని అవసరమైతే మనకి బయటకు తీసుకొస్తాం. బ్యాంక్ బ్యాలెన్స్ నీ డబ్బులు దాచుకుంటావా? అవసరమైతే నేను పొద్దున్నే వచ్చి లాగిన్ కొడతాను. లాగిన్ కొడతాను, అన్ని ఓపెన్ అయిపోతాయి.
మన శ్రీనివాస గారు కొనడానికి వచ్చేస్తాయి అమౌంట్. ఎక్కడున్నాయండి? దాచిపెట్టుకుంటారు, స్టోరేజ్ చేసుకుంటున్నారు. ఈ స్టోరేజ్ ఎక్కడికి ఎక్కడ ఉండదు. ఎక్కడ ఉందో మెయిన్ స్విచ్ బాంబేలో ఎక్కడ ఉంటుంది, నీ ధనంతో ఎక్కడ చేయదు. నువ్వు మళ్ళీ ఓపెన్ చేస్తే వచ్చేస్తాయి. భగవంతుడు చేయలేదు సృష్టి, అది భగవంతుడు చెప్పేది. పిచ్చివాడాన్ని ఏమైనా చేయలేదు, ఇవే చేయగానే చేయలేదు అంటాడు. అలా ఉంటుంది భగవత్ సృష్టి. కాబట్టి ఎవరైనా నేను భగవంతుడు ఎటు పొందగలను అని ప్రశ్నించడంతో వారికి ఇట్లు అడగాలి, నీ మనసు దేనిపై లగ్నం అవుతున్నది. ఎవరన్నా మిమ్మల్ని అడిగారనుకోండి, నేను భగవంతుని ఎలా చేరుకోవాలి, అందరూ ఏమంటారు నువ్వు అంటావు. నేను కూడా ఎంతో మంది ప్రశ్నిస్తూ ఉంటాను. అసలు భగవంతుడు ఎక్కడ ఉండేవాడిని అడుగుతా ఎదుగుతుండేవాడు. భగవంతుడు ఎలా ఉంటాడంటే, మీరు దాదాపు 40 ఏళ్ళు అనుకుంటా కృష్ణపతి వరకు నాకు తెలిసినంత వరకు ఇక్కడికి వచ్చేవాడు. నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటున్నా ఏం ప్రశ్నిస్తున్నాడు, నీ మనసు దేనిపై లగ్నం అవుతున్నది. దృశ్య వస్తువులలో పరమాత్మ ఎంతో. అది అతను ప్రశ్నించినప్పుడు భగవంతుడు నేను ఎట్లా తెలుసుకోవాలి అంటే, నీ మనసు భగవంతుని ఉందా లేకపోతే దృశ్య వస్తువులు ఉందా? నీవు దేని ఎడ భక్తి కలిగి ఉన్నావు, దృశ్యము పైన లేకపోతే దేవుని పైన? దృశ్యం అంటే కనిపించేది, వాటిపై నీ మనసు ఎక్కువ ఉందా, భగవంతుడి పైన ఎక్కువ ఉందా? దేనిని ఆరాధించుతున్నావు? అస్వర విషయమైన శాశ్వత దైవం. అస్వరం అంటే ఇక్కడ కనిపించే వస్తువులు, ఇక్కడ కనిపించే అంతా, దీన్ని ఆరాధిస్తావా, భగవంతుని ఆరాధిస్తావా? ఇన్ని ఆరాధిస్తావంటే ఇన్ని ఆరాధించడం అవసరం కూడా. వచ్చినాయి అంతే, పోయి పోని. ఈ శరీరం వచ్చింది ఉంటుందా? ఉండమన్నా ఉండదు. నువ్వు అరణ్యంలో దాచిపెట్టినా ఈ శరీరం ఉండదండి. నువ్వు అరణ్యమైన దాచిపెట్టావు, ఉండదు, వెళ్ళిపోవచ్చు. ఒక ఆయన కాడు జిల్లాలో 3 నెలలు దాచిపెట్టాడు. పేపర్లో చూసుకుంటారు మీరు, వాళ్ళ అమ్మగారిని నవాబులకు 3 నెలలు ఇంట్లో దాచిపెట్టాడు. చంపిన తర్వాత ఆ యాసిడ్ చేస్తే యాసిడ్ చేస్తా యాసిడ్ చేస్తా మళ్ళీ వాళ్ళ అమ్మ బతుకుంది. కేంద్ర ప్రతినిధి పక్కన వాళ్ళు అర్థమైపోయి మున్సిపాలిటీ చెప్తూ వచ్చారు, యాసిడ్ చేసి అంటే ఏంటి? మూర్ఖత్వం అంటే అజ్ఞానం. అంటే అంటే ఏది జ్ఞానం అని తెలుసుకోలేక ఆ పనులు చేస్తూ ఉంటాం. అది తెలుసుకోవాలంటే భగవద్గీత చదవాలండి. కేవలం చదివితే రాదా అంటున్నాను, వేచన శాస్త్రం ఇది ఉన్నది ఉన్నట్టు చెప్తుంది. అవన్నీ లేని ఉన్నది అన్ని కల్పించి దీంట్లోనే తెలుసుకోబోతారు. వాళ్ళ ఇష్టం రాసుకుంటూ ఉంటారు. అలాగే భగవద్గీత ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు. ఈ శరీరం ఇది ఉందా, ఇది నా శరీరంగా చేస్తే నేను అనుకుంటున్నా, నేను కాదు, ఇది నేనేమో రాకుండా ఆత్మ, ఇది నాది కాదు. ఇది వచ్చిందంటే ఇది ఒక పదార్థమై వచ్చింది. ఇది కనిపించేదాని కోసం నువ్వు దీన్ని ఆడుకుంటా పాడుకుంటావు. దీన్ని ఎలా నువ్వు కానీ కంట్రోల్ చేయగలిగితే అలా కంట్రోల్ అవుతుంది. నువ్వు కానీ దీన్ని ఎలా చేయాలంటే నీ చేతిలో ఉంది. దీనికి ఎక్కువ ఆహారం పెట్టాలనుకుంటే ఇది చెడిపోతుంది, దీనికి ఎంత పెట్టాలో అంతే ఉంటే అలాగే ఉంటుంది. మొత్తం నీ చేతిలో ఉందండి, కంట్రోల్ అంతా నీ చేతిలో ఉంది. శరీరం చేతిలో ఏం లేదు, దానికి సంబంధం లేదండి. దానికి ఏమో ఉంటాయి, ఏముంది? కంట్రోల్ నీ మనసు, కంట్రోల్ మొత్తం నీ మనసులో ఉంది. రేపు ఓట్ వేసినప్పుడు కంట్రోల్ యూనిట్ అని ఉంటుంది, సియు అని, అది కంట్రోల్ చేస్తుంటుంది. మీరు పోతే చూడండి, వాడి లాంటి కంట్రోల్ కిక్ అంటారు. అదే నేను చేసేది కిక్ అంటానే ఆ ఓటే అంటాడు. నువ్వు ఒక కిక్ అని నొక్కుతానే ఇక్కడ కిక్ అంటారు. ఓకే, ఇంకేం చేస్తారు ఒక కానీ ఏమాత్రం మళ్ళీ ఒక అన్నాడు. అంటే కంట్రోల్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉండేవాడు అక్కడ నేను వేరేప్పుడు చూసుకుంటున్నాను, కంట్రోల్ ఉంటుంది, సియు ఉంటారు. అలాగా నీ మనసు కంట్రోల్లో ఉంచుకుంటే ఏదైనా చేయలేదు. కంట్రోల్ లేనప్పుడు మనం ఏమీ చేయలేము. ఎవరైనా కంట్రోల్లో ఉండవు, కానీ రంగా తెలుసుకోగా భగవతత్వాన్ని ఒకప్పుడు నువ్వు కంట్రోల్ అయిపోతావు. అంటే సత్యాన్ని తెలుసుకుంటావు. ఇక నువ్వు సత్యం ఎప్పుడైతే తెలుసుకున్నావో నువ్వు ఇక చేయాల్సిన పని చేసేస్తావు. ఊరికి భగవద్గీత చదివి ఎంతము వీటి వల్ల కూడా కొంత ప్రయోజనం ఉంటుందని ఆచరించాలా. ఆచరణ లేనిదే నీకేమీ లేదని థియరీ ఎంతావు, ప్రాక్టికల్ చేయాలి. డాక్టర్ కోర్స్ బాగా థియరీ ఎంతావు, థియరీ ఎన్నంత మాత్రం ప్రాక్టికల్ చేయకపోతే నీకు రాదు. ప్రాక్టికల్ ఉండాల్సిందే. అంటే నువ్వేదో ఒకటి ఆచరించాల్సిందే. భగవంతుడు ఏం చెప్పాడు అది ఆచరించాలి. భక్తి మార్గం ఉన్నాయని చెప్పాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు? మన్మనా భగవద్భక్తో మజ్జాతి మాం నమస్కురు మామే వైశ్యసి యుక్వైవ ఆత్మానం మత్పరాయణః.
మనసు కలవాడే విన్నానంటే నేను మనసు పెట్టాలిగా, పెట్టాలా లేదా? పెట్టాలి. నా భక్తుడుగా భగవంతుడు భక్తుడు కావాలంటే ఏం చేయాలి? మనస్సు పెట్టాలి భగవంతుడి మీద. నన్నే పూజించు, పూజించాలంటే కూడా మనసు పెట్టాలి. నాకు నమస్కారం చేయి, ఏం పెట్టాలి? నాకు మనసే. ఏది కూడా మనస్సేనండి. అందుకే మొట్టమొదటే నా యందు మనసు కావాడు అన్నాడు. తర్వాత ఏది చెప్పాడు భగవంతుడు? నీకు మనసు లేకపోతే నీకు జ్ఞానం కూడా కుదరదు. మనసే అన్నిటికీ మూలము కనుక నిన్ను నీవే మోక్షం తీసుకుంటున్నావు అర్జున అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే నీకు నువ్వే సంపాదించుకుంటున్నావు మోక్షము. నేను చెప్తున్నా అంటే నీకై నువ్వే మోక్షం సంపాదించుకుంటున్నావు అని భగవంతుడు. రావణాసురుడు తపం చేశాడు, తపం చేస్తానే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడంటే అతను శక్తిగా అతను వచ్చేసాడు. భగవంతుడు అంటే అతనిలో నుంచి బయటకు వచ్చేసాడు. ఎక్కడ కైలాసం నుంచి వచ్చాడు అనుకుంటున్నారా? మనస్సులో నుంచి వచ్చేస్తాడు. అంటే అక్కడ ఉంటాడు. కైలాసంలో ఒక శంకరుడు ఉన్నాడు, ఈ మనసులో ఒక శంకరుడు ఉంటాడు. ఆయన శంకరుడు కొలుసుకున్నాడు కాబట్టి శంకరుడు రూపంలో వచ్చాడంటే మొట్టమొదట వైష్ణవ భక్తులు ఎవరంటే శంకరుడే. మొట్టమొదట కృష్ణ భక్తులు ఎవరంటే శంకరుడే. మొట్టమొదటి వైష్ణవ భక్తులు ఆయన. అందుకే రామనామం చేస్తూ ఉంటాడు ఎప్పుడు చూసినా కూడా. రామనామం చాలా ఉంటుంది. పార్వతీ నీవు అడుగుతుందో ఎందుకు స్వామి నువ్వు ఎప్పుడు చూసినా కూడా ఏదో పళ్ళు అలా సగం పళ్ళు మూసుకొని ఏదో చూసుకుంటా ఉన్నావంటే, పార్వతి నేను ఏం చేస్తున్నానో నీకు తెలియదా అంటాడు. నాకు తెలియదు, ఒకసారి చెప్పండి. నేను రామనామం చేస్తున్నాను అంటాడు. ఏం గొప్పదా అంటాడు. అంతకంటే గొప్పది లేదు. అసలు ఈ జగత్తులో ఆ నామాన్ని మించిన గమ్యమైన నామం మరొకటి లేదు. పార్వతి నీకు తెలిసి అడుగుతున్నావు అన్నాడు. అంటే అర్థమేంటి? మనందరికీ చెప్పేదాని కోసం నేను ఆ యొక్క నారాయణ యొక్క మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాను అని చెప్తున్నాడు. పార్వతీదేవి చెప్తాడు. ఆ విధంగా ఆ స్వామి ఆంజనేయ స్వామిగా వచ్చి ఆ రామచంద్రుడికి సేవ చేసిపోయాడండి. ఎంత చక్కగా సేవ చేశాడు చూడండి. ఎంత వినయ విధేయులండి. అందుకే ఆంజనేయ స్వామి ఒకసారి నమస్కారం చేసిన చాలు. బుద్ధిమతం వరిష్ఠం వదాత్మజం వానర యుగం ముఖ్యం. ఈ వానర యుగానికంటే ఆయన ముఖ్యమైన వాడు. ఆయన లేకపోతే ఈ వానరులంతా భయపడిపోయారు. ఆంజనేయ మహానుభావ, నువ్వు కానీ లంకా పోయి సీతమ్మని చూసుకోలేకపోతే మేమందరం ఆత్మహత్య చేసుకోవాల్సింది. ఎంతమంది? 1,000,000 మంది వానరులు అన్నారు. అప్పుడు ఈ జాంబవంతుడు అన్నాడు, ఏమయ్యా ఆంజనేయ, ఏ తాను కూర్చోవడం ఒంటరిగా ఇష్టం చెప్పలేదు అన్నాడు. ఏముందో తాతగారు, ఏమీ లేదు, రామనామం చేసుకుంటున్నాడు. రామనామం కాదు, ఇప్పుడు ఎకరాలకు సమయ వాసన లంకానగరానికి అన్నాడు. నాకు అంత శక్తి ఎక్కడ ఉంది తాతగారు అన్నాడు. అప్పుడు జాంబవంతుడు అందరు కలిసి ఈ యొక్క వానర సైన్యం అంతా కలిసి జయ జయ వీరాంజనేయ, అంజనేయ పుత్ర, వాయుపుత్ర, కేసరి పుత్ర, దేవో దేవో అంటే అప్పుడు ఆయన బలం పెంచుకున్నాడు. అప్పుడు దాకా ఆయన బలం తెలియదు. అప్పుడు వరకు తెలియదండి. అది కొంతమంది శాపం. ఆ యొక్క అంజనీ యొక్క ఉన్నప్పుడు ఆ ఋషి ఒక పర్వతాల మీద ఉన్నప్పుడు ఈయన ఆ ఋషీశ్వరుడు, ఆ ఋషి భక్తులు ఆ గుడ్డలారేసి ఆయన చిచ్చి పారేస్తున్నాడు. పోటీ చేస్తాను కదా, ఆయన చిచ్చేసి ఆ పడేసు ఏది ఉంచేవాడు కాదు. ఈ పంట తీసుకుని ఆ పంట వేసేవాడు, ఆ పంట అలా ఉండేవాడు. ఇది చూశారు. కానీ ఈ పిల్లవాడికి ఎంత బలం ఉంది, ఇప్పుడే ఇంత బలం ఉంటే ఏం చేసుకోరు అని పీకి పారేస్తాడు. ఈ బలం ఇప్పుడు ఇతనికి అవసరం లేదు, ఒకప్పుడు అవసరం పడుతుంది. అప్పుడు చూద్దాం అనుకొని సరే ఇతను బలం ఇతను మర్చిపోవాలా ఇచ్చేస్తారు. అప్పుడు దాని బలం లేదు. అందుకే వారి తరిమి కొట్టినా కూడా సుగ్రీవుడు ఆంజనేయ ఋషులకు పర్వతం మీద ఎక్కడో కొన మీద ఉన్నారంట. ఎందుకంటే ఆంజనేయ స్వామి బలం తెలియదు, ఆయన బలం అని తెలియదు. ఋషుల శాపం అవసరం వచ్చినప్పుడు వస్తున్నారు. అందుకే ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి జాంబవంతులు అందరూ కలిసి జాంబవంతులు తెలుసుని ఆనాటి నుంచి ఆయన బలం ఇంకా అలాగే ఉండండి. నువ్వు వచ్చి ఆంజనేయ స్వామి బలం తెలియలేదు ఇప్పుడు అనుకోకూడదు. ఆయన ఆనాడే వచ్చేసి ఏనాడైతే సీతమ్మ చూడాలనుకున్నాడో వాళ్ళ తాతగారు జాంబవంతుడే అందరూ కలిసి ఆంజనేయ స్వామి ఆ హనుమాన్ని బాగా కీర్తించండి రా, ఆయన బలం ఆయన తెలుసుకున్నారన్నాడు. ఆనాడు ఆ బలం అన్నిటి స్టాండర్డ్గా ఉండిపోయిందండి. ఇప్పటికి కూడా మనం ఆయన ఏమి కీర్తించాలా, ఓ ఆంజనేయాన్ని బలం అని చెప్పడం అవసరం లేదు. ఆ జాంబవంతుడే చేశాడు. అప్పుడు ఆయన జాంబవంతుడు ఎల్లునైనా నేను ముసలివాడైపోయాను, నేను ఎగరలేను అన్నాడు. నేను పోయినా కూడా మళ్ళీ రాలేను అంటే జాంబవంతుడు చాలా గొప్పవాడండి. బ్రహ్మదేవుడు ముగ్గులను చూపిపడ్డాడు, మళ్ళీ ఊడిపడ్డాడు. అటువంటి ఆయన వామనావతారం వచ్చినప్పుడు వామనుడిని 3 సార్లు ప్రదక్షిణ చేశాడంట జాంబవంతుడు.
పరమేశ్వరుడు అంత గొప్పవాడండి, భగవంతుని ఆరాధిస్తూ ఉంటాడు ఎల్లవేళ. కనుక ఈ అశ్వర విషయాల మీద అంటే ఈ యొక్క కనిపించే విశేషాల మీద, ఈ వస్తువుల మీద ఏమి శాశ్వతం కాదయా. నువ్వు శాశ్వతమైనది ఏంటంటే దేనికి నమస్కరించుకున్నావు? నామరూపాలుగా పరమాత్మగా దేని ఎందు పరాయణుడై ఉన్నావు. శబ్దాది విషయములంతా హృదయ స్థానమయ్యంతా అటు ప్రశ్నించి అతడేమి సమాధానం వస్తుందో చూడవాలని. దృశ్యమంతే మనసు ఆసక్తికరంగా తెలిపించో అతని నుండి మరలి శ్రీకృష్ణ భగవానుడి శ్లోకముల తెలిపని రీతిగా దైవ పరాయణముగా భావించుకోవాలని, అది దైవ ప్రాప్తికి మోక్షములకు మార్గం. అంటే ఈ దృశ్య వస్తువుల మీద నేను అడిగా మిమ్మల్ని, అయ్యా భగవంతుడు చూడాలని ఎలా, అసలు ఎలా చూడాలి, భగవంతుడు ఎలా చూస్తారు? భగవంతుడు ఎలా చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? ఈ దృశ్య విషయాల మీద మానేసి నా గురించి ఆలోచించి నాకు నమస్కారం చేయి, నీ మనసు నా ఇంటి పెట్టు, నా గురించి ఆలోచించి అంటున్నాడు భగవంతుడు. ఈ 4 పదాలు చెప్పాడు. ఏం చెప్పాలి? మొట్టమొదటి మనసే చెప్పాడండి. ఆ మనసు తర్వాత నా భక్తులుగా అన్నాడు, ఆ తర్వాత నన్ను పూజించమన్నాడు, ఆ తర్వాత నన్ను నమస్కారం చేయమన్నాడు. ఈ విధంగా చేస్తే నీ మోక్షం కర్తలాభము. నీవే మోక్షం తెచ్చుకుంటావు, నేను ఇచ్చేది ఆటోమేటిక్ గా మోక్షం తెచ్చుకుంటావు. పరిశుద్ధమైన శరీరంతో భగవంతుని చేరుకునేదానికి ఆస్కారం ఉంటుందని చెప్తున్నాడు భగవంతుడు. జీవుడు భగవంతుని ఎట్లు పొందాలి, భగవత్ ప్రాప్తికి ఏ సాధనాలు అవసరం? భగవద్గీతలో ఎన్ని ఉంటాయండి? మనసును పరమాత్మ అయితే లగ్నం చేయాలి. అంత ఈజీగా చేయగలుగుతామండి? చేయంగా నామస్మరణ చేయాలి. మీరు మెడ వేసుకున్నారు, అలా నామస్మరణ చేస్తూ ఉంటే భగవంతుడు చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పరమాత్మ అయితే భక్తి కలిగి ఉండాలి. ఆ యొక్క 7 కొండల స్వామి మీద, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి మీద భక్తి కలిగి ఉండాలి. భక్తి ఏమంటే భగవంతుడి మీద ఇంత చెప్పుకుంటున్నానే, మనకి శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల మీద ఇంకెంత భక్తి కలిగి ఉండాలంటే నిజంగా నాకు రోజు అది ఆలోచన వస్తుందండి. ఉన్నవాళ్ళైతే కష్టపడినా సరే అమ్మా నాకు కలిగిందో లేదో నాకు అవసరం, వాళ్ళ రోజు పలకరించి వాళ్ళకి ఏదో ఒకటి చేతిలో పెట్టి అంత ఆనందం జగత్తులో లేదండి. కనిపించిన భగవంతుడి కోసం తిరుగుతున్నాం, మన దేశమంతా తిరుగుతున్నాం, ఎక్కడో వారం. అసలు ఎదురుగా కనిపించే తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తల్లిదండ్రులు కూడా నేనే అర్జున, నువ్వు ఎవరు అనుకుంటున్నామేమో, మీ అమ్మ నాన్న ఎవరో నేనే అంటే అర్థం ఏంటి? భగవంతుడికి పెడుతున్నావు, అమ్మ నాన్నకి పెడుతున్నావంటే భగవంతుడు ఆనందిస్తాడండి. నాకే పెడుతున్నా అనుకున్నాడు. కృష్ణ అమ్మ నాన్న కదయా, నువ్వే నీ పెడుతున్నానయా అంటే ఎంత పరవశించిపోతాడని, వీరికి ఎంత జ్ఞానం చేసిందిరా అనుకుంటాడు భగవంతుడు. అమ్మ నాన్న నన్నే అనుకుంటున్నాడు. నిజంగా అమ్మ నాన్న కృష్ణే, నువ్వు వేరే వాళ్ళు ఎవరు? వాళ్ళెప్పుడు సృష్టి, ఆయన సృష్టి. రాధాకృష్ణుడు ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ స్వరూపమే మనకు వచ్చింది ఈ శరీరం. కామ స్వరూపం కాదండి, తల్లిదండ్రుల యొక్క ప్రేమ స్వరూపమే ఈ ప్రేమ స్వరూప శరీరం. ఇది తెలుసుకోవాలి మానవుడు. అంటే రాధాకృష్ణుల ప్రేమ అనేది. ఆ రాధాకృష్ణుల ప్రేమ అంటే అక్కడ ఉన్న రాధాకృష్ణుడు మన అమ్మ నాన్న రాధాకృష్ణుడు ప్రేమ. కృష్ణుడు మన నాన్న అయితే అమ్మ మన రాధమ్మ, ఆమె ప్రేమ. కృష్ణుడు ప్రేమ స్వరూపుడు. ఆ ప్రేమే ప్రేమ స్వరూపుడు దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ప్రేమే అన్నిటికీ మూల కారణం. ఆ ప్రేమ అంటే దానికి అర్థం చెప్పలే భగవంతుని. ఈ విధంగా భగవంతుడు పరమాత్మ అయితే భక్తి కలిగి ఉండవలేను, పరమాత్మని ఆరాధించవలేను. భగవంతుని ఆరాధిస్తూ ఉండాలి. మీరందరికీ ఆరాధిస్తూనే ఉన్నారండి. ఎవరన్నా ఎటువంటి ఆరాధించవచ్చు, ఇంటే వాళ్ళకి ఇల్లేదు. వజ్రాల మార్కెట్కి ఎంతమంది వెళ్తారండి రోజు? ఎప్పుడూ వెళ్ళదు. అంటున్నారు వజ్రాల మార్కెట్ సైడ్ కూడా వెళ్ళదు. ఆ డైమండ్ నెక్లెస్ అక్కడ ఉండే చూడండి, ఎవరన్నా మొదలు చూడండి. నేను అప్పుడు ట్రాడింగ్ పెట్టడం చూస్తుంటా, ఒక్క పురుగు కనిపించదు. బంగారు షాపులైనా ఉంటారు కానీ ఏదో కాసేపు అని చూసి వాడు 20 సార్లు చూపించి బాగలేదు రేపు వసుకోలేదు మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఒక ఆనందం. లేడీస్కి ఏంటంటే అమ్మాయికి కాసేపు చూసి ఏదో వాళ్ళకి పోతా ఏదో పని పోతారు, టక్కన పోతారు, దూరి చూస్తారు, ఇంకా బాగా పని చేస్తారు. ఇది ఏదో చూసుకోవాలని డైమండ్ దాని ఆ విధంగా ఇది డైమండ్ లాంటిది, వజ్రం లాంటిది కృష్ణుడిది. ఇది ఎవరైనా కృష్ణుడి దగ్గరికి రావాలంటే వజ్రం లాంటి వాళ్ళే వస్తారండి, అందరూ రాలేరు. చేపల మార్కెట్కి ఎంతమంది వస్తారండి? తోసుకోవడమే పని. ఒకరి మీద ఒక తోసుకోవడమే మామూలుగా ఉంటుంది అక్కడ వ్యవహారం. ఇక్కడ ఎవరున్నారండి అంటే
డైమండ్స్ వీళ్ళంతా డైమండ్స్ లాంటి వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉన్నారు, పోతూ రోజుగా హాయిగా కూర్చున్నారు. కాలక్షేపం కాదని కొంతమంది కాలక్షేపం కోసం వచ్చినా అంటారు. కాలక్షేపం కోసం వచ్చాయనే పదవనాలతో అది మనం చెప్పేది కాదు దాని గురించి. అదేనా మంచిది, కాసేపు కాలక్షేపం బాగుంటుంది, ఈ విధంగా ఈ జనగా చేసుకోవడం ఏదో ఒకటి కనుక పరమాత్మని ఆరాధించలేము, పరమాత్మని నమస్కరించలేము. ఈ ప్రకారంగా నిరంతరము దైవ పరాయుడై వర్తించలేము. హైదరాబాద్ నుంచి వచ్చి మీ మాతాజీ గారు నేను అక్కడ వస్తానండి, ఇక్కడ వచ్చి కూర్చున్నానండి దేవాలయంలో ఏదో ఒకటి అందుకని పూర్వజన్మ సంస్కారం ఈ జన్మలో భక్తి మార్గంలో ఉంది కాబట్టి వస్తూ ఉంటారు. అది అలా భగవతత్వానికి ఇవే టీవీ చూడొచ్చుగా ఇంట్లో కూర్చొని కాదు, భగవంతుడి మీద మనసు. ఎందుకంటే ఆ రసామృతం అనుకుంటుంది. మళ్ళీ ఈ శరీరం పోయిన తర్వాత ఏం చూస్తామండి, ఎక్కడపోతుందో, మళ్ళీ ఏం జన్మిస్తారో భగవంతుడు, ఎన్ని జన్మిస్తారో, ఎన్ని ఇప్పుడు దాకా ఎన్ని బాధలు దాకా, ఎన్ని బాధలు, ఎన్ని కథలు, ఎన్ని వ్యవహారాలు, ఇక్కడ ఎన్ని వ్యవహారాలు అసలు లెక్కేసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని కథలు జరుగుతూ ఉంటాయి. కనుక ఇది దుఃఖాలయం, అశాశ్వతం. అర్జున ఇది దుఃఖపు ఇష్టమైన ఆలయం, ఇది కూడా ఆలయమే. ఇది దుఃఖానికి ఆలయం, నాది ఆనందమైన మోక్షానికి ఆలయం. నన్ను చెప్పు ఈ దుఃఖాలయం ఈ దుఃఖంలో పడుతున్నాను, ఇది కూడా ఆలయమే, ఇది కూడా ఒక దుఃఖాలయమే. ఇప్పుడు దుఃఖాలయం నుంచి నా ఆలయం కనుకుంటున్నాడు భగవంతుడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగా నవమో అధ్యాయః. భగవంతుడు ప్రతిదానికి కూడా శ్రీమద్భగవద్ ఉపనిషత్సు అని చెప్తారు. ఉపనిషత్తుల యొక్క సారాంశం ఇది. బ్రహ్మ విద్యాయ యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదం. వీళ్ళిద్దరిది శ్రీకృష్ణుడి అర్జునుడి సంవాదం ఇద్దరిది ఎవరిదో ఈ అవ్వడంలో రెండేవాడి ఇక్కడ కనిపించడండి, వీళ్ళిద్దరే కనిపిస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ యొక్క 9వ అధ్యాయం చాలా గొప్ప అధ్యాయం అండి. దీంట్లో పత్రం ఫలం పుష్పం పూయం యోగి పత్ర ప్రయత్ని ఏదో అధ్యాయాలకు ఒక పత్రం, ఒక పువ్వు, ఒక పండు ఏదో ఒకటి ఇవ్వని ఆనందిస్తారని చెప్తున్నాడు భగవంతుడు. అటువంటి పద్యాలన్నీ దీంట్లో చాలా అద్భుతమైన, చాలా ఈజీగా ఏకం కుప్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విసందేవం త్రై ధర్మ మరుప్రపన్న గతాగతం కామ కామ లవంతే. భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, విశాలము స్వర్గలోకం అనుభవించి పుణ్యము క్షీణించిన తర్వాత ఈ మనుష్య లోకానికి వచ్చి తిరిగి పడిపోతున్నాడయ్యా, నీ యొక్క స్వర్గలోకాలు పని అని చెప్తున్నాడు. ఈ ప్రకారంగా భగవంతుడు చెప్పేది ఏంటంటే ఈ స్వర్గలోకానికి మీద కూడా వచ్చి ఈ రాకపోకూడదు సాగిస్తూనే ఉంటాడు. రాను పాను ఇవన్నీ నీకు అవసరం లేదని భగవంతుడు చెప్తున్నాడు. అనన్యా చింతయంతో ఏ జనాః పర్యుపాసతే తేషాం ఇచ్ఛాభియుక్తానాం యోగక్షేమం వహామ్యకం. ఎవరు నిరంతరము నా గురించే చింతించుతూ ఎడతెరప లేకుండా, వర్షం ఎడతెరప లేకుండా ఎలా వస్తుందో అలా చింతిస్తూ ఉంటాడో, వాడి నిష్ట కలిగి ఉంటాడో, అట్టి వాడి యొక్క యోగక్షేమములను నేనే వహించుతున్నానయ్యా. వాడు నా గురించే చింతిస్తూ ఉంటే వాడి యోగక్షేమములు తప్పకుండా నేనే వహిస్తున్నానంటున్నాడు. నీకు ఏ వస్తువు కావాలో, ఏం కావాలో ఏది చెప్తున్నాడు. ఇదే 9వ అధ్యాయం చూడండి ఎంత చక్కగా చెప్పాడు. 2వ అధ్యాయం లేదు కానీ నీకు ఇక అంతా రేపు 10వ అధ్యాయం అంటే ఇక ఆయన విభూతులు చూపిస్తాడు. ఇక 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క రకంగా ఉంటుందంటే భగవంతుడు అంటే కృష్ణ పరమాత్ముడే తెలుసుకుంటాడు. భగవద్గీత గాంధీ గారు ఏం చెప్పారండి, గాంధీ గారు ఒకటే చెప్పాడు, మా అమ్మ చనిపోయిన తర్వాత నాకు ఈ భగవద్గీత తోడైంది, మా అమ్మ లాగా తోడైంది నాకు. నేను ఇచ్చుతో ఒక పుస్తకం పట్టుకుంటాడు చూడండి, ఒక కారణం ఇచ్చుతో పట్టుకుంటాడు, ఈ చేతిలో పట్టుకుంటాడు. అది శాస్త్రం, ఈ భగవద్గీతే. బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడాలంటే రోజు భగవద్గీత చూడాలి.
స్వామి తెలిసిపోయేదంటే అంత ధైర్యం వచ్చేదానికి ఈ భగవద్గీత ధైర్యంతో నింపిందని చెప్పాడు. ఆయన ఒక్కడే కదండి, ఓమంది భగవద్గీతలే మనకి ఏదైనా చేయగలుగుతారు. ఇక్కడే చెప్తున్నాడు భగవంతుడు 9వ అధ్యాయంలో, పితామహస్య జగతో మాతా దాతా పితామహః వేద్యం పవిత్ర ఓంకార ఋగ్వేద యజుర్వేద చ. అర్జున, ఈ జగత్తులకు నేనే తండ్రి. భగవంతుడు ఏం చెప్తున్నాడు? పితామహస్య, ఈ జగత్తులకు నేనే తండ్రిని తల్లిని సంరక్షకులను. నీకు సంరక్షించే వాడు కూడా నేనయ్యా. తల్లి తండ్రి నేను సంరక్షకుడు, కర్మ ఫల ప్రదాతను. నీ కర్మ ఏదో ఆ ఫలాన్ని ఇచ్చేవాడు కూడా నేనేనయ్యా. మరియు తాత కూడా నేనే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? తాత కూడా నేను అంటున్నాడు. దాదా పితామహ ప్రపితామహ అని కథలు చదువుతున్నారు. పితామహ నీ ప్రపితామహ మీ ముతాత పేరు చెప్పబోయా అని చెప్తున్నారు. చూడండి ఏం చెప్తున్నాడు? పితామహ అంటే తాత కూడా నేనే. మరియు తెలిసి తగిన వస్తువు నేను. నువ్వేదైతే తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ తెలుసుకున్న తగిన వస్తువును కూడా నేనేనయ్యా. ఇంక వస్తువులు నీకేం తెలుసుకుంటావు? నువ్వేం తెలుసుకోలేవద్దురా. భావన పదార్థము అంటే ఇంకా పదార్థం అంటే ఈ పదార్థం కాదు, పవిత్రమైన పదార్థం అంటే. ఇంతకంటే పవిత్రమైన పదార్థం లేదండి. ఓంకారము, ఓంకారేశ్వరుడు సామాన్య విషయమా? ఓమికేకాక్షరం అర్జున. ఆ ఓంకార స్వరూపుడు అర్థ స్వరూపుడు నేనే అర్జున. ఋగ్వేదము యజుర్వేదము సామవేదము ఇవన్నీ కూడా నేనే ఉన్నాను అని చెప్పి భగవంతుడు ఈ 9వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడంటే, ఈ విధంగా 9వ అధ్యాయం మనకి చాలా గొప్ప అధ్యాయంగా చెప్తున్నాడు. ఇంకోటి చెప్తున్నాడు చూడండి, అవజానంతి మా మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమ అజానంతో మమ భూత మహేశ్వరం. నా యొక్క పరమతత్వమును ఎరుగని అవివేకులు. ఏం చెప్తున్నాడు? నా యొక్క పరమతత్వాన్ని ఎరుగని అవివేకులు సర్వభూత మహేశ్వరులను లోక సంరక్షణార్థము మనుష్య దేహమును ఆశ్రయించిన వాడు అవు నన్ను అవమానించుతున్నారు, అలక్ష్యం చేయించున్నారు. అంటే భగవంతుడు ఇక్కడ ఆయన పరమతత్వాన్ని తెలుసుకోలేక నన్ను అలక్ష్యం చేస్తున్నారు. సర్వభూత మహేశ్వరుడు అంటే ఇక సంరక్షణ అంతా నా చేతిలో ఉంది. కానీ మనుష్య దేహాన్ని ఆశ్రయించినప్పుడు వీళ్ళు అవివేకులు తెలుసుకోలేక నన్ను అవమానించుతున్నారు చెప్తున్నాడు. దీన్ని ఎవరెవరు అవమానించారండి? దుర్యోధనుడు, వీళ్ళందరూ కూడా అవమానించున్నాడు. పరమాత్మ ఎదురుగా ఉంటే కూడా తెలుసుకోలేకపోయారు. విశ్వరూప సందర్శనం చూపించిన వీళ్ళంతా పడిపోయిన తర్వాత కూడా ఏదో మాయ చేశాడు అనుకున్నారు. ఇంద్రజా మహేంద్రజాలం అని ఆయన దగ్గర తెలుసుకోలేరు. నాకు మాత్రం ఈజీగా తెలుసుకోలేరు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? అవివేకులు అంటే ఇంకా వాళ్ళ యొక్క వివేకం అనేది లేదని చెప్తున్నాడు భగవంతుడు. ఈ విధంగా భగవంతుడు ఎన్నో శ్లోకాలు దీంట్లో మామూలే కాదు. ఇంకోటి చెప్తున్నాడు చూడండి, సతతం కీర్తయంతో మాం అతంచ దృఢవ్రతాః నమస్య అంతచ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. వారు ఎల్లప్పుడూ నన్ను గూర్చి కీర్తించుతూ దృఢ వ్రత నిష్ఠులై ప్రయత్నించుతూ భక్తితో నమస్కరించుతూ సదానాయుడు చింతముంచిన వారిని నన్ను సేవించుతున్నారు చెప్తున్నాడు భగవంతుడు. ఏం చెప్తున్నాడు? ఎల్లప్పుడూ నా గురించి కీర్తిస్తూ ఉంటారు, దృఢవ్రత నిష్ఠులై వారి దృఢంగా ఉంటారు. వాళ్ళు ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు, భక్తితో నాకు నమస్కారం చేస్తూ ఉంటారు. నమస్కారం అనే భక్తితో చేస్తూ ఉంటారు. నాయనే సదా చిత్త మనస్కులై అన్నీ సేవిస్తూ ఉన్నారు అర్జున అని భగవంతుడు చక్కగా చెప్తూ ఉన్నాడండి. మరి కొందరు ఏం చెప్తున్నాడు? భగవంతుడు ఇంకోటి చెప్తున్నాడు, అహం క్రతు అహం యజ్ఞః స్వదాహమ ఔషధం అంత్రోహమ వైవాజ్యమ అగ్నిరహంభుతం. క్రతువు నేనే. నువ్వు చేసే క్రతువు ఏదన్నా ఒక క్రతువు చేస్తున్నావు నేనే. ఆ యజ్ఞమును నేనే. పితృదేవతలకు ఇచ్చు అన్నమును నేనే. మన పితృదేవతలకు పిండం సమర్పిస్తున్నాను చూడండి. పితృదేవతలకు పిండాన్ని సమర్పిస్తాం
చూస్తామండి. సంవత్సరానికి ఒకసారి మన పితృదేవులు అమ్మా నాన్న చనిపోతే అమ్మా నాన్న పెట్టినప్పుడు పితామహ ప్రపితామహ, మీ తాత పేరేంటైనా తెలీదు, మీ ముత్తాత పేరేంటైనా అసలు తెలీదు, ఏదో చెప్పబోయా పేరు అంటారు. అంటే మన తాత పేరు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెలుసా మీకు? ఇప్పుడు పుట్టే పిల్లలకి ఆ తాత పేరు అంటారు. ఏం చెప్తాం? ఇవన్నీ గుర్తు పెట్టుకుంటారండి. ఎందుకంటే పితృలోకంలో ఉంటారు వీళ్ళంతా. ఎలా ఉంటారంటే పితృలోకం అంటే మీకు చూస్తారండి. పితృలోకం అంటే ఏంటంటే ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు, మా తాతగారు చనిపోయారు, వీళ్ళంతా ఎక్కడ ఉంటారని పితృలోకం అని ఒక లోకం ఉంది. అక్కడికి వెళ్ళిపోయి మరలా జన్మ తీసుకుంటారు. వీళ్ళు జన్మ తీసుకుని ఆవుగా పుట్టారు. నువ్వు పెట్టే ఈ పెండము ఆవు గడ్డి రూపంలో వెళ్తుంది. అది పితృదేవత అంటే మా అమ్మ నాన్న అక్కడే ఉంటారు అనుకోవద్దు. పితృలోకం అంటే అక్కడికి వెళ్ళిపోయి వాడు ఎక్కడ ఉన్నా కూడా ఏ రూపంలో కూడా నువ్వు పెట్టే పిండము ఆ రూపంలో వెళ్ళిపోయి ఆ సంవత్సరం అంతా వాళ్ళకి ఆహారంగా వస్తుంది. అది పితృలోకం అంటే. ఇప్పుడు మన అమ్మ నాన్న అంటే వెంటనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతారా? ఎవరు పేరెంట్ చేసుకుంటే అర్థం అవుతుంది. ఎంత భక్తులు అర్థం చేసుకుంటేనే పోతారు. అంతేగాని ఒకరి భక్తులు కాకపోతే మన అమ్మ నాన్న మనం పూజించినంత మాత్రం పోరండి. అంటే భగవంతుడు పునరేకాలు స్టే చేస్తున్నాడు. తల్లిదండ్రుల రూపంలో నిన్ను చూస్తున్నాడు కృష్ణ. అన్ని ధర్మములు తెలిసిన వాడిని నీకు నేను చెప్పే అనుకున్నావా నా కృష్ణ? ఆ తల్లిదండ్రుల సేవే నీ సేవ అన్నావు కదా, తల్లిదండ్రుల సేవే నీ సేవ అన్నావు కదా, అందుకే నీకు నిద్రాభంగం అవుతుందని నేను రాలేకపోతున్నానయ్యా అన్నాడు. ఎంత పాట చెప్పాడో చూడండి. నువ్వే ఇక్కడ ఉండేది, నిద్రాభంగం అవుతుంది నీకు, అందుకోసం నేను రానున్నాను. పితృలోకం అలా ఉంటుందండి. మనం పెట్టే పిండము వాడు ఏ రూపంలో ఉన్నా ఆ సంవత్సరం అంతా ఆ రూపంలో ఓకే ఏదో పిండాలు లేవనుకోవద్దు. రామచంద్రుడు అతను వాదించాడు. ఆ రోజు నాయకుడు ఆ పిండు కార్యక్రమం పెట్టాడు. రేగి పూలు తెచ్చి పెట్టాడండి. రేగి పూలు తెచ్చి పెట్టాడు. దంచి అక్కడ రోజు ఉందా ఏముంది, రాళ్లతో దంచి రేగి పూలు పెట్టి పిండం పెట్టుకున్నాడు. పిండం పెడితే అప్పుడు వాగ్విదం జరిగింది. అక్కడ సుమంత్రుడైన మంత్రి ఉన్నాడు. ఏంట్రామాయి పితృ పెట్టాలి ఏంటి అని మీ నాన్న అంటాడా ఇంకా అన్నాడు. దానికి రామచంద్రుడు కళ్ళు ఎంత చేసుకున్నాడు. విశ్వామిత్రుడు అక్కడ వశిష్ఠుడు ఉన్నాడు. ఆగు ఆగు అన్నాడు. రామా వాళ్ళ కళ్యాణ చేసుకో, వీళ్ళ అజ్ఞానం తెలియక అన్నాడు. అలా పిండోత్పత్తి కార్యక్రమం అంటే సామాన్య విషయం కదండి. పిండాలంటే పెట్టాల్సిందే తల్లిదండ్రులకి. లేకపోయినా నువ్వు నల్ల నువ్వులతో నీళ్ళైనా వదలాల్సిందే. చెప్పాడుగా దానాల్లో అన్ని దానం బట్టి గొప్పదని. గుర్రం ఇచ్చే దానం కంటే ఏనుగు దానం గొప్పది, ఏనుగు దానం కంటే ఏనుగు దానం గొప్పది, ఆవు దానం గొప్పది, ఆవు దానం కంటే బంగారం గొప్పది, బంగారం కంటే భూమి గొప్పది, భూమి కంటే అన్నదానం గొప్పది, అన్నదానం కంటే నిదానం గొప్పది. నీకు నిదానాలు ఉన్నాయంటే నువ్వు నిదానం ఉన్నావు అనుకో అది కాదండి. ఉన్న శాస్త్రం అది, ఉన్న శాస్త్రానికి శాస్త్రం లాగా చెప్పుకోవాలి. ఈ విధంగా భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఈ యొక్క క్రతువు నేని, యజ్ఞము నేని, పితృదేవతలకు ఇచ్చే అన్నం కూడా నేనేనయ్యా. ఈ అన్నం ఇస్తున్నావు నేనే, అందుకే పరమ పవిత్రంగా ఇస్తున్నాను కాదు. ఔషధం నేనే. నువ్వు సేవించే ఏ ఔషధం ఉందో ఆరోగ్యానికి, ఏదైనా ఔషధం కావచ్చు, ఆ మంత్రము నేనే. నువ్వు ఏ మంత్రాన్ని వచిస్తున్నావు? హరినామస్మరణ అంటే హరి నామస్మరణ. హరే కృష్ణ అంటే హరే కృష్ణ దాకా ఉన్నాడు కృష్ణుడు. కృష్ణుడు అక్కడ లేడు, నామములో ఉన్నాడు. కలియుగంలో ఎక్కడ ఉన్నాడు? నామిలో ఉంటాడు. కృష్ణ అంటే కృష్ణుడు ఉన్నట్టే, రామ అంటే రాముడు ఉన్నట్టే, నీ దగ్గర నీ సంచిలో ఉన్నట్టే. అది అలా ఉంటుందండి. హవిస్సు నేనే. హవిస్సు అంటే యుద్ధం చేసి హవిస్సు అడాలు. ఓం నమో నారాయణాయ. హవిస్సు కూడా నేనయ్యా. అగ్ని నేనే, ఆ మండే అగ్ని కూడా నేనే. హోమ కర్మమును, హోమ కర్మమునంటే ఆ హోమం చేసే ఆ యొక్క సురుపు అయినుంటాయి, అవన్నీ కూడా నేనే. నేనే అయి ఉన్నాను. చూడండి భగవంతుడు ఏం చెప్తున్నాడు? అన్నీ నేనే అయి ఉన్నానయ్యా. ఇక తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అని చెప్తున్నాడు భగవంతుడు. ఇంకోటి చెప్తున్నాడు, గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవక ప్రళయక స్థానం నిదానం బీజమవ్యయం. ఏమయ్యా గతి జీవులకు గతి నేనయ్యా. పరమ గతి నేను. జీవులకు పరమగతి, మనందరికీ పరమగతి కదండి. ఆ 7 స్వామి కదండి మనందరికీ పరమగతి. చూడండి ఎంత మంది అయినా సరే వాళ్ళు 7 స్వామి అంటే ఎంత పొంగిపోతారో. 2 చేతులు ఎందుకు పెడుతున్నారు? కృష్ణుడే, స్వయం భగవాన్ కృష్ణుడు అక్కడ ఎవరు
నా దగ్గరికి రావాలి నువ్వు. ఆత్మేతర అమృతంతయు అస్వరమైనది కనుక సద్వస్తువులు శాశ్వత ఆత్మయే సమస్త జీవులకు పరమాత్మ గతి అయి ఉన్నది. అంటే ఈ ఆత్మేతరములంటే ఈ ఆత్మకు సంబంధించిన ఈ వస్తువులన్నీ కూడా అశ్వరమైనది. ఏంటి అశాశ్వతమైనది? జీవుడికి ఏంటి? శాశ్వతమైన ఆత్మయే సమస్త జీవులకు పరమగతి అయి ఉన్నది. ఈ శాశ్వతమైన ఆత్మే మనం జీవులు అంటే ఈ జీవులకి పరమగతి పరమశాంతి ఈ ఆత్మై ఉన్నది. ఈ వస్తువులన్నీ కూడా అశ్వరమైనవి, ఇవన్నీ అశాశ్వతమైనవి. నాకు ఆత్మ ఎంత శాంతిగా ఉందో ఈరోజు అంటాడు. అనుకోకుండా అంటాడు చాలా శాంతిగా ఉన్నాయా నా ఆత్మకి ఈరోజు చాలా శాంతిగా ఉన్నాడు. ఏమొద్దాడో ఎవరికి తెలుసు. అదే భగవంతుడి మీద మనసు పెట్టాలి. ప్రతి క్షణం ఆనందమే, ప్రతి నిమిషం ఆనందమే, ఎక్కడ కూర్చున్న ఆనందమే, ఎన్ని కష్టాలు వచ్చినా ఆనందమే. ఏ కష్టాలా ఎన్ని వస్తుంటాయో ఎన్ని పోతుంటాయో. కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, ఆనందం వస్తుంది, దుఃఖం వస్తుంది, సూర్యుడు వస్తాడు, చంద్రుడు వస్తాడు, చీకటి వస్తుంది, వెలుగు వస్తుంది, అన్నీ వస్తాయండి. రానే లేదు, అవి రావాల్సిందే, ఇవి రావాల్సిందే. చీకటి పొద్దున్న మళ్ళీ మళ్ళీ తెల్లవారుతుండే పక్షులు ఎలా చెట్ల మీద నుంచి కేకలేస్తాయి. ఒక్క పక్షన్న మాట్లాడుతుందండి పాపం. వాటికి నోరు లేని అనుకుంటాం. ఓటికి ఉన్నంత జ్ఞానం, ఓటికి ఉన్నంత తెలివి ఎప్పటికీ లేదు. అందుకే ప్రకృతిని చూసి నేర్చుకోవాల్సిన అని చెప్పాడు బాబు. ఈ ప్రకృతి అంతా చూసి నేర్చుకోదు అని చెప్పాడు. ప్రకృతిని చూసి నేర్చుకోవాలి. అయితే కిండర్ ఆఫ్ సైలెన్స్ పక్కన కానీ ఇంకన్నా కూడా ఒప్పుకోవాలి. భగవతత్వం ఈ ప్రకృతి అంటే భగవతత్వం. ఈ విధంగా భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఈ గతి అంతా నేను అంటే మీ అందరికీ భరించే భర్తను నేనే, ఇంకెవరు లేదు అని చెప్తున్నాడు భగవంతుడు. ఈ విధంగా 9వ అధ్యాయం ఇంత గొప్ప అధ్యాయం అండి. ఒక్కొక్క పాట ఒక్కొక్క పద్యం అటువంటిది. భగవంతుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఏ అన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయా వితాః ఏపి మామేవ కౌంతేయ యజంత విధి పూర్వకం. ఓ అర్జున, ఎంతసేపు ఎంత బాగా చెప్తారు. ఏమిటి మనం ఎన్నిసార్లు ఇచ్చారంటే మన అదృష్టం అండి. అర్జునుడి గురించి ఇక్కడ విజయుడు ఆయన ఇంద్రకీలాద్రి పర్వతం మీద వచ్చి ఆ పరమేశ్వరుడినే తల మీద కొట్టి ఆయన తల తిరిగిపోయింది. అన్నీ కొట్టేవా నువ్వు సామాన్యుడు కదా అన్నాడు. అప్పుడు కాకతత్వం కూడా ప్రత్యక్షమైంది. అక్కడ ఆయన ఒక్కడే కదా ప్రత్యక్షమైంది. పరమేశ్వరుడే ప్రత్యక్షం కాదు, ఆయన కూడా ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమయ్యి నీ విజయుడు అయ్యా, ఈ రోజు నుంచి నీ పేరు విజయవస్తు అనింది అమ్మవారి. పరమేశ్వరుడు అమ్మవారి అయింది. నీకు విజయవస్తు, నీ పేరు విజయుడు. ఆ పేరు సమస్తము నీకు విజయం చేకూరుస్తాడు. అందుకే విజయ. వాడ ఇది పర్వత. వాడ అంటే అది నది ఉంది కాబట్టి వాడ రేపు, అందుకే విజయ వాడ. అది పెద్ద వాడ అయింది. విజయ ఆయన పేరు అది అర్జునుడిది. వీళ్ళందరూ అనుకుంటున్నారేమో అర్జునుడి అంతా విజయవాడ అంతా మొత్తం వీళ్ళందరూ అనుకుంటున్నారేమో మొత్తం అర్జునుడిది. అర్జునుడు అనుకున్నావంటే ఇది అర్జునుడు స్మరిస్తున్నావు కదా. అర్జునుడు ఏం కావాలని తెలుస్తున్నాడు నీకు. ఈ విధంగా ఎవరు ఇతర దేవతలైన భక్తి గల వారి శ్రద్ధతో కూడి వారిని ఆరాధిస్తున్నారు, వారు నన్నే ఆరాధించినట్టేనయ్యా. ఇతర దేవతలు నన్ను ఆరాధించినట్టే. వాడు వరకు నిలబడుకోవాలంటే బొమ్మల్లాగా నేనే వాళ్ళు వరున్నానయ్యా. ఉండి నేను వరణిస్తున్నాను అంటే పూర్తిగా నన్ను ఆరాధించినట్టే. మీరు అక్కడ ఆరాధిస్తున్నా నన్ను ఆరాధించినట్టే. అంటే అటువంటి సమస్తం నేను ఆవరించబడినాను కాబట్టి ఎవరో లేదు, ఇక్కడ నేనే ఉన్నాను అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా 9వ అధ్యాయము ముందు చాలా గొప్పగా వెళ్ళిపోతుందండి. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేచ్ఛ యాంతి మచ్చాదినో మాం అర్జునా. దేవతలను ఆరాధించేవారు దేవతలోకానికి వెళ్ళిపోతారు. అర్జున, పితృదేవతలను ఆరాధించేవారు పితృలోకానికి వెళ్ళిపోతారు. అంటే ఎప్పుడు తల్లిదండ్రులను ఎవరినో ఆరాధిస్తూ ఉంటారు కదా. మరి మా అమ్మాయి మా నాన్న అలాంటి వెళ్ళిపోతాం. దానివల్ల శూన్యం. భూత ప్రేతలను ఆరాధించేవారు ఆ లోకానికి వెళ్ళిపోతారు. అయ్యో లోకాలు ఉంటాయి. పరమేశ్వరుడు వస్తుంటే భూత ప్రేతాలన్నీ వస్తాయండి. ఆయన సాయంకాల ఉంటుందండి. సాయంకాల సమయంలో
పరమేశ్వరుడు తిరుగుతున్నాడు. ఆ సమయంలో వృషభాసురుడై తిరుగుతుంటే ఆ సమయంలో ముందు చాలా మంది ఉంటారు, వెనక భూత ప్రేతాలన్నీ ఉంటాయి, రకరకాల ముఖాలు కలిగి ఉంటాయి. ఈయన ఆ సమయంలో ఏం చేయాలంటే మనము అన్నం తినకూడదు, ఏ పదార్థాన్ని స్వీకరించకూడదు, సూర్య అస్తమించే ముందు 4 నియమాలు ఉన్నాయి. అవన్నీ సాంగత్యం చేయకూడదు, నిద్ర పోకూడదు. ఇవన్నీ అందుకే రే అసలు సత్యాలు నిద్ర కోసమే దరిద్రుడు అలే అని అవసరం వ్యాపేసండి. నిద్రలో కూడా నిద్ర వేయకూడదు, కానీ వాడు మంచి కోసం వ్యాపేసి లే నిద్రలు నిద్రపోతున్నారండి. రాత్రులు లేదు, పగలు లేదు, ఎప్పుడు లేదు, ఎప్పుడు పెడితే అప్పుడు నిద్రే. అంటే మనకు ఆనందం లేదండి. మనం అనుకుంటారు ఆనందంగా ఉంది, డబ్బుంది, ఏసీ ఉంది అనుకుంటారు. ఆనందమే లేదు. పరమాత్మని ధ్యానించినంత వరకు నీకు ఆనందం లేదు. ఇలాగా పరమేశ్వరుడు పోతూ ఉంటాడు. ఈ నియమాలు చేసేవాడు పరమేశ్వరుడు ఏమన్నాడు? పరమేశ్వరుడు ఏమన్నాడు? ఆయన అందరినీ ప్రేమిస్తాడు. వెళ్ళిపోతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ వృషభం ఉంది చూడండి, నందీశ్వరుడు అన్నీ రాసుకుంటాడు. రాసుకొని ఎనకొలే భూత ప్రేత పిశాచాలు కనిపిస్తాడంట. ఆ ఏమేం చేయాలో వాళ్ళకి ఏమేమి ఆ సమయంలో ఏమేం చేయాలో అవన్నీ చేసేసి రాసేసి వెళ్ళిపోతారు. ఏ పార్టీ వెళ్ళిపోతారు. ఆయన ఏమన్నాడు? అందుకోసం సాయం సమయంలో ఆయన అన్ని భూగోళం అంతా తిరుగుతాడు. భూగోళం అంతా తిరిగి ఎవరైనా ఆ విష్ణు కథ చెప్పుకుంటున్నాడా, నారాయణుడు కథ వింటాడు. ఎక్కడ విష్ణు కథ వింటే అక్కడ ఆపేస్తాడంట. వృషభాన్ని ఆపేసి చెవులకు వీరుడు విందుగా విని 2 నిమిషాలైన మళ్ళీ బయలుదేరుతాడంట. బయలుదేరి శ్రీశైలంలో చూడండి, శ్రీశైలం శిఖరం మీద నిలబడతాడంట. నిలబడి ఒక్క క్షణం ఆగుతాడంట. ఎందుకంటే కుమారస్వామి ఒకప్పుడు అలిగి వచ్చాడు కైలాసానికి అలిగి వచ్చినప్పుడు శ్రీశైలం కొండ మీద కూర్చున్నాడంట. అప్పుడు శ్రీశైలం లేదు. ఆ శ్రీశైలం కొండ మీద కూర్చున్నాడు అలిగి వస్తే. చిన్నవాడు కదా, కార్తికేయుడు ఎటపోయాడు అమ్మ విఘ్నేశ్వరుడు అందరూ కలిసి బయలుదేరాడు. సమస్తం వెళ్తే ఈ కొండ మీద కూర్చోన్నాడు. అందుకే శ్రీశైల కొండ మీద ఆయన ఒక్క క్షణం ఆగేసి మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోతాడు. మనకు చాలా దగ్గరలో ఉంది కైలాసం నుండి. అందుకే తదాస్త దేవత తదాస్త దేవత నిలిచిపోతారంట ఆ సమయంలో. అందుకే తదాస్త దేవతలు సాయంకాలం తిరుగుతూ ఉంటారు. సంధ్యా సమయం దీపం వెలిగించాలి. ఏదీ టైం లేకపోతే ఆ యొక్క చూడండి దీపం అన్నీ వేస్తారు, చూడండి లైట్ అన్నీ వేస్తారు చూడండి. ఆ సమయంలో తదాస్త దేవతలు తెలియ సమయంలో నారాయణ మంత్రాన్ని ఉచ్చరిస్తున్నారు. ఆ పరమేశ్వరుడు చాలా ఆనందిస్తాడంట. అటువంటి నారాయణ మంత్రాన్ని ఉచ్చరించాలి. కాబట్టి నన్ను పూజించేవాడు నా లోకానికి వస్తాడు అని చెప్తున్నాడు. మధ్యాది మాం నమస్కుడు, నన్ను పూజిస్తాడు నా లోకానికి వస్తావస్తున్నాడు చెప్తున్నాడు. మధ్యాది మాం నా లోకానికి వస్తావని చెప్తున్నాడు భగవంతుడు. ఈ విధంగా భగవంతుడు చెప్తూ పత్రం పుష్పం ఫలం తోయం యోగే భక్త ప్రయచ్చతి తదహం భక్తుపకృత అస్నామి ప్రయతాత్మనః. ఎవడు నాకు భక్తితో ఆకు గాని, పువ్వు గాని, పండు గాని, జలం గాని ప్రేమతో సమర్పించుతున్నాడు, అట్టి వారిని నేను ప్రేమతో ఆరగించుతున్నాను. అర్జున అనుభవిస్తున్నానయ్యా అని చెప్తున్నాడండి. ఒక పువ్వు విన్నా కూడా ప్రేమతో అంత ఆనందిస్తాడంట భగవంతుడు. ఈ విధంగా భగవంతుడు ఈ యొక్క 9వ అధ్యాయము అలా చెప్పుకో ముందుకు వెళ్ళిపోతున్నాడంటే యత్కరోసి యదశ్నాసి యజ్ఞోసి తదాసి యత్వసస్య కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అంటున్నాడు. ఓ అర్జున, నీవేది చేసినను, తినినను, హోమమర్చినను, దానము చేసినను, తపస్సు చేసినను దాన్ని నాకు అర్పించవయ్యా అంటే కృష్ణార్పణం. నీకు అడ్డుకోలేదు కూడా, అసలు నీకు అడ్డుకోమని అడ్డుకోదు కర్మ. అదే చెప్తున్నాడు భగవంతుడు. నువ్వేం చేసినా నాకు అర్పించేసి నేను చూసుకోవడానికి మంచి పనులండి. ఈ విధంగా భగవంతుడు ఈ చక్కగా 9వ అధ్యాయం చెప్తూ ఉన్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకో పద్యం అండి, అభిచేతస్తురాచారో, ఇది చాలా ఇంపార్టెంట్. అభిచేతస్తురాచారో భజతే వా అన్యనభా సాహురేవన అంతవ్యస్య మృత్వవసితో హి సహా. మిక్కిలి దురాచారుడైనా పర్లేదు, అనన్య భక్తి పరి అలవాడైతే
సత్పురుషుడే శ్రేష్ఠుడే అని తలంపగలను అని చెప్తున్నాడు భగవంతుడు. ఆ విధంగా స్థిరమైన మనసు నిశ్చయంగా ఉండాలను. ఎటువంటి దురాచారుడైనా సరే నా మీద మనసు కలిగి నా మీద భక్తి ఉండి నన్ను భజిస్తూ ఉన్నాడు వాడు సర్వలో శ్రేష్ఠుడే నేను తలం చేస్తాను. అంటే భగవంతుడు ఒకసారి తప్పు చేస్తే రెండోసారి చేయకుండా భగవంతుడి మీద మనసు పెడితే నేను వాడిని సర్వశ్రేష్ఠుడుగా ఇచ్చేస్తున్నాను అర్జున అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నాడండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అన్నవరపు రత్నగిరి రమా వీర వెంకట సత్యనారాయణ స్వామి. ఆయన మనందరికీ శుభాలు చేసే తండ్రి. వీర వెంకట సత్యనారాయణ కృష్ణ పరమాత్ముడే. ఆయన 4 పేర్లతో ఉన్నాడు. వీరత్వం, వెంకట కటకటకట పాపములు తీసేవాడు, సత్యమైన వాడు, మనంతా సత్యం. ఆయన ఇక్కడే ఉన్నాడు అర్థంగా కూడా మీద. నారాయణ మోక్షం ఇచ్చేవాడు. ఏమైనా రోజుని మాకు తెలిసిందే కదండి. రోజు చదువుకోవాల్సిందే. రోజు పొడిలో పడాలా, రోజు అన్నం తింటాలా, రోజు గుడలేసుకోవాలా, రోజు చెప్పాల్సిందేనండి. చెప్తే మనకు సముద్రం. అందుకోసం ఆ వీర వెంకట సత్యనారాయణ మీసాలు గొంతు మీసాలు సత్యనారాయణ శ్రీకృష్ణ పరమాత్ముడే కూర్చోనున్నాడు. అక్కడ తులసితో పూజ, పత్రితో పూజ, మారేడు పత్రితో పూజ. ఇక్కడ ఆయన కూర్చోనున్నాడు, ఇక్కడ పరమేశ్వరుడు కూర్చోనున్నాడు. ఎక్కడా లేదు, ఏ కొండ మీద లేదు. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే. జై రాధా కృష్ణ గోవింద కి, జై రాధారమణ గోవింద కి, జై జానకి రమణ గోవింద కి, జై మహారాజ్ గోవింద కి, మహాభక్త బృందం గోవింద కి, జై రాధా కృష్ణ గోవింద కి, జై పాండురంగ విఠల్ గోవింద కి, జై పుండరీకాక్షవర గోవింద కి, జై రుక్మిణీ విఠల్ గోవింద కి, జై శ్రీరామచంద్ర ప్రభు కి, సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న శ్రీ ఆంజనేయ స్వామి వారి గోవింద గోవింద. దశరథ మహారాజు కుమార రామచంద్ర ప్రభు జయ హో జయ హో జయ హో. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.